ఈరోజు ఎలక్షన్స్‌లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించడానికి అమిత్ షా గారు చాలా తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆమె ఓట్లు పశ్చిమ బెంగాల్ నుంచి పడటం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి వేస్తున్నారు. దీనికి మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చాలా కుయుక్తులే పడినారు. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న నదిలో మొసళ్ళు వదిలారు, పాములు వదిలారు. చివరికి ఆ కంచి చుట్టూ 4000 కిలోమీటర్ల 400 కిలోమీటర్లు ఆర్మీని పెట్టారు. అయినా సరే ఓట్లు ఎక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడుతున్న అమిత్ షా గారు తీవ్రమైన ఆరోపణలైతే చేస్తున్నారు. దాంట్లో పశ్చిమ బెంగాల్‌లో ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే, బంగ్లాదేశు రాజధాని అయిన ఢాకాలో ముఖ్యమైన బిజినెస్‌లు గాని, లేపోతే ఇంకేవైనా ఇతర వ్యాపారాలు గాని, అంతెందుకు కిడ్నీలు హాస్పిటల్‌లో అమ్ముకునే విధానం గాని, ఇదంతా పశ్చిమ బెంగాల్ నుంచే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి బంగ్లాదేశ్‌లో ఈరోజు రిలేషన్‌షిప్ ఉంది. ఆ పీఎంకి, మమతా బెనర్జీకి అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందంట. దీనివల్ల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని నగ్గించడానికి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మన ఇండియాని నాశనం చేయడానికి పూనుకున్న కుట్ర ఈ మధ్య చాలా సార్లు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. హిందువులను అక్కడ చంపుతున్న విధానం. అయితే ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు మరి బంగ్లాదేశ్‌కి అంత సపోర్ట్ ఇస్తున్నారనేసి అక్కడ ఉన్న జనాలు నమ్మగలిగితే, మరి ఇండియాకి ఇంత పెద్ద ప్రాబ్లమ్ అవుతుందనేసి వాళ్ళు మాత్రం మమతా బెనర్జీకి కాకుండా మోడీ నాయకత్వానికి ఓటేస్తే మరి ఇండియా భవిష్యత్తు ఏమైనా మారుతుందా? లేకపోతే ఇది ఒక ప్రోపగాండాగా తీసుకొని మాకు మమతా బెనర్జీయే కావాలని వాళ్ళు డిసైడ్ అవుతారు. చూడాలి మరి ఏప్రిల్ 23 ఎలక్షన్స్ మే 3న అయితే రిజల్ట్. ఈ రిజల్టు దేశ భవిష్యత్తుని ఎలా మారుస్తుందో